కంపెనీని కైవల్సం చేసుకోవాలి. ఆ కంపెనీ కైవల్సం చేసుకోవాలంటే బెదిరించాలి, ఇంటికి పిలిపించాలి, వాడు చెప్పినట్టు వినండి, విక్రాంత్ రెడ్డి ఏం చెప్తే నేను చెప్పినట్టే అని జగన్మోహన్ రెడ్డి విక్రాంత్ రెడ్డి ముందర కేవీ రావుకి చెప్పింది వాస్తవమా కాదా అని మేము అడుగుతున్నాం. ఇంకొక విషయం, రోహిత్ చతుర్వేది అనే వ్యక్తి ఈజ్ ఎ కన్సల్టెంట్. ఈ రోహిత్ చతుర్వేది అనే కన్సల్టెంట్ ఐఐఎంలో చదివాడు. ఆయన ప్రొఫైల్, రోహిత్ చతుర్వేది ప్రొఫైలు ఆల్మోస్ట్ 25 పేజీలు ఉంది. ఇది కూడా నేను ప్రెస్కి పంపిస్తాను. ఈ రోహిత్ చతుర్వేది అనే వ్యక్తి ఒక కన్సల్టెంట్, ఐఐఎం బెంగళూరులో చదువుకున్నాడు, క్రిసల్లో పనిచేశాడు, కేపీఎంజీలో కన్సల్టెంట్గా పనిచేశాడు, ఎస్ఆర్ పోర్ట్స్లో పనిచేశాడు, ఈజిప్ట్, తమిళనాడు, కండ్లా పోర్ట్, టాంజానియా, ఐఆర్సిటిసి, వీళ్ళ వరల్డ్ బ్యాంక్, నమీబియా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, విశాఖపట్నం పోర్ట్. ఈయన కాకినాడ సెజ్ గురించి ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఇంత రినౌండ్ ప్లేయర్ కన్సల్టెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఏమనిచ్చాడంటే మొత్తం కాకినాడ సెజ్ గురించి మొత్తం రాస్తూ ఆయన ఇచ్చిన వాల్యుయేషన్ తీస్తే మీ కళ్ళు జిరియలంటాయి. మనకి 8,230.48 ఎకరాలు, ఒక్కొక్క ఎకరా రేటు 50,24,000 రూపాయలు ఆయన ఇచ్చిన వాల్యుయేషన్ రిపోర్ట్. రాజీవ్ చతుర్వేది అనే కన్సల్టెంట్ ఇచ్చిన వాల్యుయేషన్ వచ్చి 50 లక్షల రూపాయలు ఒక ఎకరాకి ఇచ్చాడు. అంటే 4,000 ఎకరాలకి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత అవుతుందో. 4,135 కోట్ల రూపాయలు. అంటే కేవీ రావు షేర్కి 2,000 కోట్ల రూపాయలు వాల్యుయేషన్ వేశారు ఈ 4,000 ఎకరాలకి. అంటే 2,000 కోట్ల 2,000 ఎకరాలకి 12 కోట్లు ఇస్తారా 2,000 కోట్లకు గాను? ఈరోజు నేను అడుగుతున్నా, ఇది న్యాయమా ధర్మమా అని అడుగుతున్నాం. ఇది బెదిరించడం కాదా? ఇది గన్ను పెట్టుకుని లాక్కోవడం కాదా? ఏమంటారు? 2,000 కోట్ల ఎస్టిమేషన్ వేసిన 2,000 ఎకరాలకి మీరు ఎంత తీసుకుంటారు? 12 కోట్లకు తీసుకుంటారా? 2,000 కోట్లు ఎక్కడా, 12 కోట్లు ఎక్కడా అని మేము అడుగుతున్నాం. ఇది బెదిరించడం కాకపోతే ఏంది అని అడుగుతున్నాం. సరే, దీనికైనా పేమెంటు ఆ 12 కోట్లు దాని అమ్మబడరే 2,000 కోట్ల భూమి 12 కోట్లకి దొబ్బేశారు కదా. పేమెంట్ ఇర్రే అది కూడా స్పాట్లా 6 నెలల తర్వాత ఇస్తారా? 2,000 కోట్ల రూపాయల భూములు 12 కోట్లకి తినేసి 12 కోట్ల రూపాయలకు చెక్ ఇచ్చి ఆ చెక్కు 6 నెలల తర్వాత బ్యాంకులో వేయమంటే అప్పుడు క్యాష్ అవుతుందా? ఏమంటారు? ఇది దోపిడీ అంటారా, దొంగతనం అంటారా, 429 అంటారా, ఏమనాలి? ఇది జగన్మోహన్ రెడ్డి హస్తంతో కాదా జరిగింది? జగన్మోహన్ రెడ్డి హస్తం లేదా? లేకపోతే ఎవడైనా పిచ్చిన కొడుకు ఈ ప్రపంచంలో 2,000 కోట్ల రూపాయలు ఆస్తిని 12 కోట్లకి ఇస్తాడా? ఏమైనా అర్థం ఉందా అని మేము అడుగుతున్నాం. సరే, సో ఇక్కడ 1,900 కోట్ల ప్రాఫిట్ వచ్చేసింది. సరే, కాకినాడ సీపోర్ట్కి వస్తాం. కాకినాడ సీపోర్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఈ 4 బ్రోకర్లు ఎవరు? వైవి సుబ్బారెడ్డి కొడుకు, పెద్ద బ్రోకర్ జగన్మోహన్ రెడ్డి, చిన్న బ్రోకర్ శరత్ చంద్రారెడ్డి, మీడియం సైజు బ్రోకరు మన పొట్టి సారాయి రెడ్డి. ఆదాన్ డిస్టిలరీస్ గురించి మీకు బాగా గుర్తుంది కదా. మనం ఎన్నోసార్లు ఆదాన్ డిస్టిలరీస్ గురించి మాట్లాడుకున్నాం. దొంగ సారా వ్యాపారం చేసి మనం వాళ్ళ డైరెక్టర్ లెవెల్లో కూడా, అది కూడా అరబిందో కంపెనీదే. ఆ శరత్ రెడ్డే, ఆ అరబిందో శరత్ రెడ్డే ఈ శరత్ రెడ్డి. వీళ్ళు ఏం చేశారంటే కాకినాడ డీప్ సీ పోర్ట్ అనే
కేవీ రావు గారి డీప్ సీ పోర్ట్ అది ఒక పోర్ట్ కాదు, 2 పోర్ట్లు. మీరందరూ కాకినాడ సీ పోర్ట్ ఒకటే అంటున్నారు. కాకినాడ సీ పోర్ట్ ఒకటి, కళింగ ఇంటర్నేషనల్ పోర్ట్ ఒకటి, దాంట్లో కూడా వీళ్ళకి షేర్స్ ఉన్నాయి. ఈరోజు కాకినాడ సీ పోర్ట్ ఒక్కటే 451 కోటి నుంచి 530 కోట్ల రూపాయలు యావరేజ్ ఎర్నింగ్స్ ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్. అదే కాకుండా ప్రీవియస్గా ఆ కంపెనీ బిఫోర్ ట్యాక్సెస్ 290 కోట్ల నుంచి 330 కోట్ల వరకు సంపాదించింది. అంటే ఆదాయం, బిఫోర్ ట్యాక్సెస్ వచ్చిన ఆదాయం యావరేజ్ చూసుకుంటే 350 క్రోర్స్ ఒక సంవత్సరానికి సంపాదించిన పోర్ట్ అది. ఈరోజు మేము అడుగుతున్నాం, అంత బ్రహ్మాండంగా జరుగుతున్న పోర్టు ఎవడైనా షేర్లు అమ్ముకుంటాడా? లాస్లో ఉండే కంపెనీని మనం షేర్లు అడిగితే లాస్లో ఉండే కంపెనీని మనం కొనుక్కోవచ్చు, నష్టాల్లో ఉండే కంపెనీని మనం కొనుక్కోవచ్చు. కానీ బ్రహ్మాండంగా లాభాల్లో ఉండే కంపెనీ ఎవడు కూడా తక్కువ రేటుకి అమ్మడనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, బాగా ఆలోచించండి మీరందరూ. కాకినాడ డీప్ సీ పోర్ట్ని కైవల్సం చేసుకునేదానికి ఎంత మోసం చేశారో కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఏమయ్యా, కాకినాడ డీప్ సీ పోర్ట్ మీకు కావాలనుకున్న తర్వాత వెంటనే రంగంలోకి శ్రీకాంత్ రెడ్డి దిగుతాడు, శరత్ రెడ్డి దిగుతాడు, కేవీ రావుని బెదిరిస్తారు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి కోఆపరేషన్ ఉండదు. అసలు గవర్నమెంట్ పట్టించుకోదు ఆ పోర్ట్ని, ఏమడిగినా లేవంటాయి. ఆ మాయన ఒక కంపెనీని దింపుతారు, ఒక ఆడిటర్ని దింపుతారు, ఇంకొక పెద్ద బ్రోకర్ ఆడిటర్ వాడు పీకేఎఫ్ శ్రీధరన్ సంతానం అనే ఒక కంపెనీ చెన్నై నుంచి వస్తుంది. ఆడిటింగ్ మొదలు పెట్టద్ది, మొత్తం లెక్కలు చూస్తారు. 20 రోజుల లోపలే ఇంకో కంపెనీ వస్తుంది,